కాదు, ఇల్లు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఉంటుంది. మా సెక్రటరీకి అది చెప్పి ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. బ్రింగ్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లు బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం బిల్డింగ్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలా మందికి కోరిక ఉంది. అలాంటప్పుడు మంచి ఇల్లు కానీ అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం, వితిన్ 15 days అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికీ అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత మీ బాధ్యత, మీరు ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైన్ ఆఫ్ హోటల్స్ రన్నింగ్ కోసం అవన్నీ కూడా. అదే మరి ట్రావెల్లో వస్తారా, లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. ట్రావెలింగ్, అక్కడ పనిచేసే వాళ్ళు, టూరిజం స్పాట్స్, లేకపోతే కళాకారులకి ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను. దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే 3,340 రూములే ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 3-4 హోటల్స్లో ఉంటాయి ఇన్ని రూములు. అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్ జీవీకే. నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కొన్ని వేల రూమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం. దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆదోన్లో చూశాను. ఇప్పుడే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం 3.8 ఎకరాలు నిర్మించిన 5 స్టార్ హోటల్ 250 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కనీసం ఆదోనికి పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది. కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వసతి కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం. కంగ్రాచులేషన్స్ అమ్మా, మనస్ఫూర్తిగా అభినందనలు. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం. అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి. ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అని మాట్లాడారు. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు. సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం. భార్య లేకపోతే భర్త ఉంటుంది, భర్త లేకపోతే భార్య ఉంటుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు. ఆ పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది. దాంట్లో కూడా ఒక ఇది ఉంది, సెల్ ఫోన్ ఉంటే వర్చువల్ గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు. అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది, లేకపోతే వీసా కావాలన్నా అందులో ఉంటుంది, నాలెడ్జ్ కావాలన్నా అందులో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే, మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను,
3 రోజుల్లో 4 లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము. 1600 టీములు వెళ్ళాయి. 3 days టైం ఇచ్చాను. ఇంటింటికి వెళ్ళారు, ఎన్యూమరేట్ చేశారు. మా దగ్గర పాత డేటా ఉంది, కంపేర్ చేశాం, ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. నిన్న 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను. ఇప్పటికి చాలా వరకు చేరిపోయాయి. రేపు మళ్ళీ ఎల్లుండు అందరికి ఒక IVRS మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం. మండే ఒక మీటింగ్ పెట్టుకొని సమ్మింగ్ అప్ చేస్తున్నాం. కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే 13,000 అప్లికేషన్లు, 11,000 మంది ఇండ్ల దగ్గర లేరు, ఎక్కడికో బయట వెళ్ళారు. అవి కూడా తెప్పించి మళ్ళా ఒకసారి ఫైనలైజ్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళనని చెప్పా. ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అది టెక్నాలజీతోనే సాధ్యమయ్యింది. అన్ని విషయాల్లో కూడా అర్బన్ కంపెనీ తెప్పించాం. 500 మంది స్కిల్డ్ లేబర్లు పెట్టి, కార్పెంటర్లు వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ దగ్గర పని చేయించాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ అందరిని పిలిపించాం. 6,000 మందికి రిపేర్లు చేపించి, ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇవన్నీ రిపేర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఒక 14,000 మంది దగ్గర స్టవ్లు పోతే అవన్నీ రిపేర్ చేపించాం. 80,000 ఇండ్లు ఫైర్ ఇంజిన్స్ పెట్టి క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం 24 hours. ఇంత పెద్ద విపత్తు 10 రోజులు జరిగితే డ్రైన్స్, ఫ్లడ్ వాటర్ కలిసిపోతే ఒక్క చిన్న డిసీజ్ రాలేదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తలు. ఇలాంటివి అన్ని కూడా టెక్నాలజీ ఏజ్లో వచ్చింది. నాకు ఒక నమ్మకం ఉంది, ప్రజలు గాని మళ్లీ అటు ఇటు చూడకుండా నేరుగా చూడగలిగితే ఈ రాష్ట్రం స్వర్ణయుగమే. నాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు కూడా మీరు చూస్తే NDDB రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితికి వస్తే ఆ అబద్ధాన్ని తప్పు అని చెప్పడానికి మళ్ళా నాకు టైం తీసుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేపించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. నేను భూతంతో పోరాడాలి, మళ్లీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాల్లో లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఉండే వనరులు ఎక్కడా లేవు. హైదరాబాద్ని అభివృద్ధి చేసినప్పుడు నాకేం దొరకలా. అక్కడ దొరికిందంతా గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే దొరికింది. నీళ్లు కూడా లేవు ఆ రోజు, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే కృష్ణా జలాలు తీసుకెళ్లాను. కరెంటు కూడా సరిగా లేకపోతే కరెంట్ ఇంప్రూవ్ చేశాను. ఏం చేయాలని ఆలోచన ఫస్ట్ ఐటెక్స్ కట్టా, ఐటెక్ సిటీ కట్టా. అక్కడి నుంచి 1 by 1 బ్రిక్ బై బ్రిక్ చేసుకుంటా ముందుకు పోయాం. అన్ని కూడా 25 సంవత్సరాలు. ఈ రోజు మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ 2 సాధించామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కర్నూలు జయంత తిరుపతిలో ఈరోజే చంద్రగిరి కోటలో 6 కోట్లతో లైట్ షో ఏర్పాటు చేశాం. అనకాపల్లి బొజ్జన కొండలో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బౌద్ధ ఆరామంలో స్వదేశీ దర్శన కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజే పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ, APTDC, IRCTCతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఒప్పందాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది టూరిస్టులు రావడం. ఇక్కడ కూడా ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. టూరిస్టులు రావాలంటే మనలో కూడా మారాలి. ఎలాంటి చిన్న మోసాలు చేసే పరిస్థితి వస్తే
టూరిస్టులు రారు.